సమ్మర్ హాలిడేస్‌లో పిల్లలు రకరకాల స్నాక్స్ ఎక్స్‌పెక్ట్ చేయడంలో తప్పే లేదు. నేనైతే సమన్వి, సాన్వి కోసం పావ్ బాజీ చేశాను. సో, దీనికోసం కడాయి పెట్టుకొని ఆయిల్ అలానే బటర్ 2 వేసుకున్నాను సగం సగం. ఇప్పుడు ఉల్లిపాయ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇందులో ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్న తెల్ల బఠానీ వేసుకున్నాను. నార్మల్‌గా పచ్చ బఠానీతో చేసుకుంటారు. 2 ఒకటే టేస్ట్ ఉంటదండి సిమిలర్‌గా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని టొమాటో వేసుకొని అది కూడా ఉడికించుకోవాలి బాగా. ఉడికిన తర్వాత ఉప్పు, కారం, కసూరి మేతి, పావ్ బాజీ మసాలా వేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకుని ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఒక క్యారెట్, బంగాళదుంప వేసుకుని మ్యాష్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మొత్తం కూర అంతా కూడా మ్యాష్ చేసుకుంటానే కదుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని కొత్తిమీర వేసుకుని మళ్ళీ మ్యాష్ చేసుకుంటూ ఉడకనివ్వాలి దీన్ని. కర్రీ ప్రాసెస్కి టైం పడుతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు బటర్ వేసుకుని ఇది కూడా కదుపుకుంటూ దగ్గరికి రానివ్వాలి. ఇక్కడ నేను పావ్ బాజీ మసాలా ఒకటే బయటది వేసాను, అది కూడా కొద్దిగా వేసాను. మీ పిల్లలు ఇంకా చిన్నవాళ్ళంటే ఇంకా తక్కువ వేసుకోవచ్చు. చూసారా, ఇలా అయిపోయాక కర్రీ రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు బటర్ వేసుకుని ఆ బన్ పీసెస్ ఉంటాయి కదా, 2 వైపులా కాల్చుకోవడమే. బయట తినడానికి ఈ రోజుల్లో చాలా భయపడుతున్నాం కదా. ఎక్స్పైర్ అయిపోయిన వాటితో కుక్ చేస్తున్నారు, ఎక్స్పైర్ అయిపోయినవి అమ్ముతున్నారు, అందులో ఏం వాటర్ వాడుతున్నారో తెలీదు. సో హ్యాపీగా ఇంట్లో కుక్ చేసుకొని శుభ్రంగా తినేసేయచ్చు. ఇలాంటివి ఇంకా చాలా రెసిపీస్ షేర్ చేస్తున్నాను. మీకు అప్డేట్స్ రావాలంటే తప్పకుండా ఫాలో అయిపోండి.